ఎంకరేజ్ చేస్తూ ఉంటారు ఆయన. అందరికీ నమస్కారం. ముందుగా ఐ వాంట్ టు టాక్ అబౌట్ తరుణ్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైరెక్టర్స్. అండ్ బిఫోర్ టాకింగ్ అబౌట్ తరుణ్, అమ్మ మీ అబ్బాయిని మీరు చాలా చాలా ముద్దుగా పెంచినట్టున్నారు. చాలా బద్ధకం మీ అబ్బాయికి, పూర్తిగా ముద్దు చేస్తారు మీ అబ్బాయిని. తరుణ్ ఫస్ట్ ఫిలిం పెళ్లి చూపుల కంటే ముందు సైనమా అనే ఒక సినిమా తీశాడు, చిన్న షార్ట్ ఫిలిం. అప్పటి నుంచి నాకు ఐ ఫాలో హిమ్ అండ్ ఐ రిగార్డ్ హిమ్ యాజ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ హూ బ్రాట్ క్వైట్ ఎ రెవల్యూషన్ ఇన్ తెలుగు సినిమా. రామ్ గోపాల్ వర్మ గారి తర్వాత అలాంటి ఒక కల్చర్ తీసుకొచ్చిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. తన చుట్టుపక్కల వాళ్ళందరినీ, ఫ్రెండ్స్ని డైరెక్టర్ని చేస్తూ, యాక్టర్స్ని చేస్తూ, వాళ్ళతో ఈగోలెస్గా కలిసిపోతూ ఒక సినర్జీ ఫామ్ చేసి ఒక డిఫరెంట్ సినిమాని, ఒక ఎకనామికల్లీ ప్రొడక్టివ్ సినిమాని తీసుకొచ్చిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్. అలాంటి తరుణ్ భాస్కర్ యాక్టర్ అయిపోయి సినిమాల డైరెక్షన్ బదులు గోయింగ్ విత్ ద ఫ్లో, ఇప్పుడు అభినవ్ అన్నట్టుగా గోయింగ్ విత్ ద ఫ్లో అని సినిమా యాక్టింగ్ చేయడం చాలా బాధగా ఉంది నాకు. ఎందుకంటే హీఈస్ వర్త్ ఎ మిలియన్. ఒక 10 లక్షల మందిలో ఒక తరుణ్ కూడా ఉండరు, 1,000,000 మందిలో తరుణ్ ఉంటాడు. దట్ కైండ్ ఆఫ్ ఎ టాలెంట్ హీఈస్. అండ్ ఆఫ్టర్ దట్ అతను చేసిన సినిమాలన్నింటిలో యాక్టింగ్లో అన్నీ మంచి. అతను ఇప్పటిదాకా తరుణ్ సరిగ్గా యాక్ట్ చేయలేదు అన్న సినిమా లేదు. హీ బ్రింగ్స్ దట్ ఫ్రెష్నెస్, హీ బ్రింగ్స్ దట్ లైట్ హార్టెడ్నెస్, ఈవెన్ హౌ మచ్ డెప్త్ క్యారెక్టర్ హ్యాస్. అది చాలా కష్టం ఒక యాక్టర్గా. అలాంటి ఒక యాక్టరు, అలాంటి ఒక కల్చర్ ఉన్న యాక్టరు, డైరెక్టరు పక్కన పెడితే ఇప్పుడు ఈషాకున్న ప్రాబ్లం ఏంటంటే అమ్మాయి చాలా మంచి యాక్టర్. సీరియస్లీ, అంతకుముందు ఆ తర్వాత సినిమా నుంచి అమ్మాయి యాక్టరు. మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్సే ఈషాకి ఇస్తారు కదమ్మా. మంచి యాక్టింగ్ స్కోప్ లేదండి, ఓన్లీ ఇట్టిట్టే డ్యాన్స్ అంటే ఎవరు. అందుకే ఈషా ఎందుకు? చాలా కష్టం యాక్టర్స్కి, అదే ప్రాబ్లం. జయసుధ గారికి అదే ప్రాబ్లం. చాలా మంచి యాక్టర్స్కి ఏంటంటే యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్లు ఇస్తారు. బట్ ఒక ఫెచ్చింగ్ ఏంటంటే ఇలాంటి యాక్టర్స్ వాళ్ళు బతికున్నంత కాలం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉంటారు. వాళ్ళు దే విల్ డూ యాక్టింగ్ టిల్ దే రిటైర్. వాళ్ళు రిటైర్ అయ్యేదాకా ఉండే గొప్ప టాలెంట్ ఈషా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ విత్ ది కపుల్, గ్రేట్ సక్సెస్. అండ్ ఇలాంటి ఒక టీము, ఒక పక్క సృజన్ ఎలాంటి సినిమాలు చేసుకుంటూ వచ్చాడు, కంటెంట్ రిచ్ ఫిలిమ్స్, కాంటెంట్ రిచ్. 35 ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు టేక్ అవే ద కేక్ ఇన్ ద నెక్స్ట్ నేషనల్ అవార్డ్స్. ఐ విష్ యూ ఆల్ దట్ బికాజ్ హ్యూజ్లీ ఇట్ డిజర్వ్స్ ఇట్. ఇప్పుడు ఆ సినిమా పాట, నేను నీలిమేఘాల రైటర్ ఎవరు కలవలేకపోయినా, ఇక్కడ కలవటం నాకు బాధగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏంటి పాట రాసినందుకు నన్ను ఎవరో పిలవలేరు అన్నారు కదా. దర్ ఇస్ హ్యూజ్ కమ్యూనికేషన్ గ్యాప్. మేము మీతో పాట రాయించుకోవాలి, మీరేమో ఎవరు రాయించుకోవట్లేదని మీరు. సో ఈ మ్యూజిక్ ఇండస్ట్రీలో చిన్న దాన్ని ఏమంటారంటే ఒక వైఫై ఉంటుంది. ఎవడు వైఫైలో వాళ్ళే ఉంటారు. ఆ మ్యూజిక్ డైరెక్టర్లు, ఆ లిరిక్ రైటర్లు. ఇంకోళ్ళకి ఆ వైఫై పాస్వర్డ్ ఎవరు, పాస్వర్డ్ దొరకడం కష్టం. సో ఐ విష్ యూ గ్రాండ్ సక్సెస్. అండ్ ఈ నందకిషోర్ ఉన్నాడు, 35 డైరెక్టర్ నందకిషోర్ని అడిగి, ఇంతకంటే ఏ సినిమా చేయట్లేదండి నువ్వు, ఈ 2 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉన్నావు అంటే, లేదండి ఏదో స్క్రిప్ట్ రాసుకున్నాను, ఏవో తెలిసిందే కదా, మీకు తెలిసిందే కదా అన్నాడు. నువ్వు డైరెక్ట్ చేయకపోతే నీ తప్పే, దట్ కైండ్ ఆఫ్ ఏ టాలెంట్ యు ఆర్. అండ్ అరే సజీవా యార్ సజీవ్. అండ్ చూడ మళ్ళీ అదే తరుణ్ భాస్కర్ కల్చర్లోంచి ఒక సినిమా డైరెక్టరు తన ఫస్ట్ ఏడీతో డైరెక్ట్ చేస్తుంటే తనకు డైలాగులు రాసి ఒక క్యారెక్టర్ కూడా చేయటం, దట్ కైండ్ ఆఫ్ ఎనర్జీ, వెరీ హెల్దీ సినర్జీ, ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి పైకి రావటం, మంచి సినిమాలు చేయటం, అలాంటి వాతావరణం తీసుకురావటం. ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ హెల్దీ అట్మాస్ఫియర్. ఇంత హెల్దీ అట్మాస్ఫియర్ ఉన్న సినిమా డెఫినెట్గా పెద్ద సక్సెస్ అవుతుంది. జై క్రిష్, యువర్ సాంగ్స్ ఆర్ అమేజింగ్. I think I'm going to wish everyone a grand success and welcome Vivek, Anup to Telugu industry. Great people into Telugu cinema. ఇంతకాలం హీరోయిన్లు ఫస్ట్ 2 సినిమాలు 2 మాటలు తెలుగులో మాట్లాడటం విన్నాం. ఇప్పుడు బాంబే నుంచి ఒక ప్రొడ్యూసర్ తెలుగులో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ దిస్ ఫిలిం. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ. రవి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్.